రోడ్ సైడ్ గైస్ ఇది. ఫస్ట్ లొకేషన్ చూడండి గైస్, మనకు క్లౌడ్స్ అనేది ఏ విధంగా మూవ్ అవుతున్నాయో, అంటే ఎంత హైట్కి వచ్చినామో మీరు అర్థం చేసుకోండి గైస్ ఇది. హాయ్ గైస్, నేను మీ శివ. గైస్ ఈరోజు మనం కేరళ డే 2లో ఏ కవర్ చేస్తామంటే ఎరవికులం నేషనల్ పార్క్, మున్నార్ ఫోటో పాయింట్ అండ్ రోజ్ గార్డెన్ కవర్ చేస్తాం గైస్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తే మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మన ప్రీవియస్ వీడియోలో మీకు కథకళి, కలరీ మార్షల్ ఆర్ట్ అండ్ కొన్ని వాటర్ ఫాల్స్ చూపించిన, అవి చూడకుండా చూడండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. థ్యాంక్ యూ. గైస్ మేము వెళ్ళే రూట్లో మాకు జిప్ లైన్ అనేది ఒకటి కనిపించింది, దాన్ని మేము అడ్వెంచర్ అనేది చేసాము. కావాలంటే దాని ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీడియోలు ఎంత అయితే అని నేను దీంట్లో ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తలేను. గైస్ ఇది మొత్తం టీ గార్డెన్, మీకు కనిపించే మొత్తం టీ గార్డెన్. ఇక్కడ మీకు కావాలంటే ఎక్కడంటే అక్కడ ఫోటో దిగవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. చాలా వరకు ఏం చేస్తారంటే వచ్చి జనాలు ఆపిల్ మొత్తం తెంపేసి ఖరాబ్ చేస్తారంట, అందుకనే చాలా మందిని అలా వేస్తలేరు వారు. సో మనం ఎక్కడైనా ప్లేస్ ఎతికి అక్కడ ఫోటోస్ దిగుదాం గైస్. గైస్ ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, మీకు నచ్చినట్లు కూడా మీరు వచ్చి స్టే చేయవచ్చు. బట్ మనం అనుకుంటాం యూట్యూబ్లో చాలా వరకు చూపిస్తారు కదా గైస్, అంటే 15,000 10,000 మనం ఉన్నారు కేరళ మొత్తం కవర్ చేస్తామని. అది మాత్రం ఫేక్ గైస్. అవన్నీ మీరు చూసి నమ్మే 15,000 20,000 తెచ్చుకున్న మాత్రం అసలు సెట్ అవ్వదు. అవి ఏంటంటే జస్ట్ మీరు వచ్చి రోడ్డు మీద చూసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా, అట్లా అయితేనే ఆ అమౌంట్లో అది కూడా కాదు కదా సార్, అదంతా ఫేక్ కదా, అది మీరు నమ్మకండి. మీరు వచ్చి మంచిగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా పీస్ఫుల్ అనుకుంటే మాత్రమే రండి. ఎందుకంటే ఇక్కడ ఇంత దూరం వచ్చి అక్కడ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చేయకుంటే వచ్చి వేస్ట్ గైస్. అందుకని మీరు ఫ్యామిలీతో వచ్చినా సింగిల్ వచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేద్దాం అప్పుడే రండి గైస్. యాక్టివిటీస్ that one marriage function. You take this video, this place. That elephant, you see that elephant, full plastic bottle. గైస్ ఇక్కడ ఈ ఎలిఫెంట్ కనిపిస్తున్నా, ఇది మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ తోనే కట్టెలు గైస్. ఇది అంటే దాని సింబల్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి నేచర్ ని నాశనం చేయొద్దు, నేచర్ ని కాపాడలేదు. ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ వాడేసి అక్కడ వాడేసి అనుకో నేచర్ ఖరాబ్ అవుతుంది అంటే దానికి సింబాలిక్ గా వాళ్ళు అక్కడ పెట్టిల్లు గైస్. అది గైస్ మీకు మున్నార్ నుంచి ఇటు సైడ్ వెళ్ళినా కానీ మీకు టీ గార్డెన్స్ అనేవి కనిపిస్తాయి గైస్. అవి చూడడానికి చాలా బాగుంటది. మీరు కావాలంటే రోడ్ సైడ్ ఎక్కడైనా ఫొటోస్ దిగచ్చు గైస్, అంత బాగుంటాయి లొకేషన్స్. గైస్ మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఎరవికులం నేషనల్ పార్క్ గైస్. ఇక్కడ మనకు మౌంటైన్ గోడ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది మున్నార్ లోనే టాప్ హిల్ స్టేషన్. ఇక్కడ నుంచి మనకు వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను మొత్తం మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ టాప్ హిల్ స్టేషన్ కి వెళ్తే మీరు ఆల్మోస్ట్ మీరు స్కైని తాకినంత ఫీల్ వస్తుంది. అది చూడడానికి బాగుంటది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్. అంటే మేము ఇద్దరం కాబట్టి 400 రూపీస్ అయింది. ఇక్కడ వాళ్ళు క్యాష్ తీసుకోరు, మీ దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఫోన్పే కానీ జీపే కానీ యూజ్ చేయొచ్చు. అక్కడ నెట్ లేకుంటే వాళ్ళు వైఫై కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇలా బస్సెస్ ఉంటాయి, వాళ్ళే తీసుకెళ్తారు. కానీ మీరు మాత్రం సండే స్కిప్ చేయండి, ఎందుకంటే సండే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటుంది. మీరు సండే మాత్రం రాకండి, వస్తే వీక్ డేస్ లో రండి, ఎందుకంటే మీకు రోడ్ తక్కువ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. గైస్ మన బస్సుని ఇక్కడ స్టాప్ చేస్తారు, ఇదే రిటైల్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కావాలంటే ఇక్కడ కొన్ని అవి కూడా ఉన్నాయి, టీ అంటే టీ తాగొచ్చు, ఏదంటే తాగొచ్చు గైస్. ఇక్కడ చూడొచ్చు గైస్. ఇక్కడ మనకి బస్సు డ్రాప్ చేసిందో. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ లోపు మనం అన్ని కవర్ చేయవచ్చు. ఎగ్జాక్ట్ ఉంది రూట్ మొత్తం. సో దాంతో పాటు కూడా మీరు వచ్చి చూడండి గైస్. ఇక్కడ కనిపించేదే మౌంటైన్ కోట్. దీన్ని చూడడం కోసం అండ్ నెక్స్ట్ మనం నేచర్ ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఈ ప్లేస్ కి అనేది వస్తాం మనం నేషనల్ పార్క్ కి. మనకి ఇక్కడ కనిపిస్తున్నది మౌంటైన్ గోటు. ఇవి ఇక్కడ చాలా కనిపిస్తాయి, కానీ వాటిని మాత్రం టచ్ చేయొద్దు గైస్, ఎందుకంటే అవి ఒడుస్తాయి. అవి
సార్ ఏంటి సార్ అది? అంటే అవి ఒడుస్తాయి అవి. తెలుసులేరా. ఫస్ట్ లొకేషన్ చూడండి గైస్, మనకు క్లౌడ్స్ అనేది ఏ విధంగా మూవ్ అవుతున్నాయో, అంటే ఎంత హైట్కి వచ్చినామో మీరు అర్థం చేసుకోండి గైస్. ఇది గైస్ చూడండి, ఇదే మనం చూడాల్సిన యానిమల్. ఇది ఇక్కడికి వచ్చి యానిమల్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి మనకు. చూడండి, ఈ యానిమల్ కోసమే మనం ఇక్కడ రాక వస్తాం అన్నట్టు నేషనల్ పార్క్ కి. చూడండి ఎంత బాగుందో. గైస్ మీలో ఎవరన్నా నేచర్ లో ఉంటే మాత్రం మీకు నేషనల్ పార్క్ అనేది చాలా వర్తీ అనిపిస్తుంది, జస్ట్ 200 రూపీస్కి. ఎందుకంటే మీరు అక్కడ టాప్ హిల్ స్టేషన్కి వెళ్ళాక మీకు అక్కడ నుంచి చూడడానికి లొకేషన్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకైతే ఇది వర్త్ అనిపించింది గైస్. మళ్ళీ ఇక్కడ లొకేషన్స్ తప్ప మళ్ళీ నెక్స్ట్ ఇంకా యాక్టివిటీ చేయడానికి అయితే ఏమి ఉండదు. జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేస్తే అంటే మాత్రం ఇది 100% వర్తీ గైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం రోజ్ గార్డెన్కి వెళ్దాం గైస్. రోజ్ గార్డెన్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్, కిడ్స్కి అయితే 25 రూపీస్ గైస్. నేనైతే లోపలికి వచ్చినాక షాక్ అయిపోయినా, ఎందుకంటే నేను ఎక్కడ యూట్యూబ్లో వీడియో చూడలే గైస్. లోపలికి వెళ్ళి చూసాం మాత్రం నాకు ఒక నర్సరీ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది గైస్. నాకైతే వేస్ట్ అనిపించింది, ఎందుకంటే ఇదైతే ఫ్యామిలీకి వెళ్ళి ఫొటోస్ తీయడానికి అయితే బాగుంటుంది, కానీ అదే బ్యాచిలర్ వెళ్ళి అక్కడ ఏమైనా చూడడానికి ఉంటే మాత్రం ఏముండదు గైస్. ఇక్కడ ఏంటంటే మనకు రోజుకు సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు గైస్. జస్ట్ ఏంటంటే అన్ని ఫ్లవర్సే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నది రోజ్ గార్డెన్ టాప్ వ్యూ గైస్. ఇది ఇక్కడ నుంచి మనకు రోజ్ గార్డెన్ అనేది ఏ విధంగా అనిపిస్తుందో మీరు చూడొచ్చు. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఫొటోస్ తీయడానికి అయితే ఈ లొకేషన్ అనేది బాగుంది, అంత తప్ప ఇక్కడ ఏం లేదు గైస్. మీరు ఎంతమంది రోజ్ గార్డెన్ విజిట్ చేశారో కింద కామెంట్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కింద కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో నెక్స్ట్ మనం మున్నార్ ఫోటో పాయింట్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మన వ్యూస్ అనేది ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ. గైస్ ఇక్కడ కనిపిస్తున్నది మనకు మున్నార్ ఫోటో పాయింట్ అంటారు గైస్. ఇక్కడ మనకి ఏం లేదు, జస్ట్ రోడ్ సైడ్ మనకి ఇక్కడ టీ గార్డెన్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ నిల్చొని మనం ఫోటో దిగడం అంతే తప్ప ఇక్కడ మనం చేయడానికి ఏం ఉండదు. అవునా నిజమా? మనకు యూట్యూబ్ లో మాత్రం చాలా చూపిస్తారు మున్నార్ ఫోటో పాయింట్ అదంటారు ఇదంటారు, కానీ ఇక్కడ అయితే ఏం లేదు గైస్. జస్ట్ కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. మీరు ఒక 5 to 10 minutes లో ఇక్కడ కార్ కానీ మీరు వెహికల్ ఆపుకొని ఫొటోస్ దిగి వెళ్ళిపోతారు, అంతే తప్ప ఇక్కడ ఏముండదు గైస్. జస్ట్ ఫొటోస్ దిగడానికి మాత్రమే పనిచేస్తుంది అంతే గైస్. జస్ట్ మట్టపెట్టి డ్యామ్ క్రాస్ చేసినాక జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 కిలోమీటర్లో మనకు డైరెక్ట్ ఎలిఫెంట్స్ కనిపించినాయి గైస్. చూడండి, ఇగో ఇది రోడ్, ఇది జస్ట్ రోడ్ పక్కనే మీరు చూడవచ్చు. అవి తింటున్నాయి అవి. ఓకే గైస్, మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఒక నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను టీ ఫ్యాక్టరీ చూపిస్తాను, నేను అలాగే మున్నార్ ఎకో పాయింట్ కూడా చూపిస్తాను.